సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందు అగ్రి క్లినిక్. ప్రస్తుతం మనం సుగంధం రెండవ చెట్టు కలిగినటువంటి పంటలో ఉన్నాం. ఒకసారి మొగ్గ సైజ్ చూడవచ్చు. సో ఇందులో ఏంటంటే ఈరోజు మనం వచ్చినటువంటి ఫుల్ వీడియోతో వస్తున్నాము. ఒక రైతు వచ్చేసి మనకు గత 2 సంవత్సరాలుగా పరిచయం. అందులో భాగంగానే ఆ రైతుకు మనం మొదటి నుంచి మల్టీ ప్రోడక్ట్స్ అనేటివి యూజ్ చేయించడం అయితే జరుగుతుంది. సో వాటి యొక్క పనితనం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూడవచ్చు. ఇక్కడ విజిబుల్గా కూడా మనం వాడినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ మల్టీ ప్రోడక్ట్స్ అండి. ఒకే కంపెనీ ఇవన్నీ కాదు, రకరకాలుగా ఇక్కడ మీకు మొత్తం మీద 3 కంపెనీలు ఇక్కడ చూపిస్తున్నాను. సో అందులో భాగంగానే ఇప్పుడు ఆ రైతుతో ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. మీ పేరన్నా? మహమ్మద్ అన్న. ఏమేమి ఏ ఊరు మీది? గాయలపల్లె, మహానంది మండలం, నంద్యాల జిల్లా అన్న మాది. మేము వచ్చేసి అట్టికి G9, బోరాను, ఆంజీము, ప్రైమ్ సాయిల్, టెరాలింకు 12/21 అవి 2 టిక్కీలు, టెరాలింకు 2 టిక్కీలు, ఆంజీమ్ 5 లీటర్ క్యాను. ఇవి G2 ఒక 6 బాటిల్ ఇడిచినామన్నా. ఇది ఇడిచినాక రిజల్ట్ బాగుందన్న. అంటే G2 3 ఎకరాలకి ఒకసారి వదిలినారా? ఇట్లా అవి 6 లీటర్లు అంటున్నారు. లేదన్నా, 2 మాటలు ఇడిచినాము. ఫస్ట్ ఎప్పుడు వదిలినారో? ఫస్ట్ ఇడిచి ఒక 10 రోజులు అవుతుందన్నా. బాగుంది రిజల్ట్. మళ్ళీ ఇడిచినాము నిన్న. రిజల్ట్ అయితే బాగుంది. 12/21 ఒక 2 టిక్కీలు వాడినాము. టెరాలింకు ఒక 2, ఈ బోరాను ఇవి అన్ని వాడినాము. చంద్రన్న మాకు చెప్పినాడు రిజల్ట్ బాగుంటుందని. అది వాడినాక మొగ్గ పెన్నా గ్యాప్, దిండు బలము కొద్దిగా పర్వాలే అన్న. మనకైతే రిజల్ట్ బాగుంది, అందరు వాడుకోవచ్చని చెప్తున్నాం. అంటే మొదట్లో ఎలా ఉండేది మీ పంట? ఇంతకు వీక్నెస్ ఉన్నదన్న, వీక్నెస్ ఉన్నది. ఇది వాడినాక కవర్ అయింది. ఇప్పుడు ఎల్లకాలం గెలలు రావడం కానీ, అంటే మొగ్గ సైజు కానీ? సైజ్ అయితే మొగ్గ బాగుందన్న. పెన్నా గ్యాప్ ఉంది, బాగుంది, జాడుంది. అన్న వచ్చేసి మళ్ళా 0.52 అది వాడుకోమని చెట్టుకి గుల్లలకు సంబంధమే లేదు. మొగ్గ సైజు చూడు, ఒకవేళ స్టెమ్ కూడా ఉన్న కొంత ఆడవాడి ఒకసారి మొగ్గ చూపిస్తావా ఎలా ఏ సైజు ఒకసారి రైతులకు? ఎంత యూజ్ చేయకపోదు చూడు అసలు. ఇదే విధంగానే మన ఈ స్టేజ్లో ఉంది. మంచి అస్తానికి గ్యాప్ కానీ, గ్యాప్ పిందేయడం బాగుంది. ప్రతి ఒక్క గుల అలాగనే ఉంది. మొత్తం బాగుంది అంటావు మొత్తానికి. రిజల్ట్ అయితే పెన్నా గ్యాప్ పిందేయాడు బాగుంది. మొత్తం బాగానే వచ్చింది అంటావు. అయితే మెయిన్ అస్తానికి గ్యాప్ ఉంది. తొండం కూడా మంచి సైజు ఉంది. చేనల్లా అట్నే ఉంది. ఈ చెట్టుకి మొగ్గకు సంబంధమే లేదు. ఒకసారి అది కూడా చూడవచ్చు మనం. మొక్క వేస్తే ఎలా ఉందో ఏం కథ అనేది కూడా. సో ఇప్పుడు మొగ్గ చూస్తే ఏ విధంగా ఉందో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అందులోనే ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాం మీకు మొగ్గ సైజ్ అనేది కూడా ఒకసారి చూడవచ్చు అన్న. సో రైతు మాటల్లోనే మీరు వింటున్నారు ఏ విధంగా ఉందనేది, వాడుకోవచ్చా లేదా అనేది కూడా మీరు ఒకసారి క్లియర్గా కూడా మీకు రైతు అనేది చెప్పాడు. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మనం ఇచ్చేటువంటిది ఏదైనా కావచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి, లేదంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ చేసినట్లయితే మేము చేస్తాం. సరే అన్న, చివరిసారిగా చెప్పండి, మీరు ఈ ప్రోడక్ట్స్ 10 మంది వాడుకోవచ్చు అని చెప్తారా? మరి అందరూ వాడుకోవచ్చు అన్న, వాడుకుంటే బాగుంటుంది. మీకు అదేవిధంగా మీకు ఒక 2 years నుంచి నేను తెలుసు, సర్వీస్ ఎలా ఉందంటారు నా నుంచి? మీకు రిజల్ట్ బాగుంది, బాగా చెప్తారు, పర్వాలే అన్న. ఓకే అన్న, మీకు ఇంకా నెక్స్ట్ ఏమేమి కావాలనేది కూడా నేను కాయ సైజుకు వాటికి నేను చెప్తా. ఫ్రూటికానే కాదు ఇంకా ఉన్నాయి. సో అది లాస్ట్ టైంలో ఫినిషింగ్ టైంలో వదులుతాము. నెక్స్ట్ ఏం కావాలో నేను చెప్తాను. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పగలరన్నా? సరే. ఓకే, ధన్యవాదాలన్నా.